లాస్ట్ మొత్తానికి దేవుడు కనికరించి ఈ రోజుకి అయితే ఓపెన్ అయితే చేయబోతున్నాం. ఎలా ఉంటది ఏదైనా చూసేద్దాం. అవును, ఇప్పుడు దీనికి పార్సిల్ ఓపెన్ చేద్దాం. సరే ఫస్ట్ రెడీ 1 2 ఎత్తుదా తీసేసిదా 1 2 3. వెల్కమ్ టు పల్టూరి గాయత్రి వ్లాగ్స్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొత్తానికి అయితే ఈరోజు అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ అయిందండి. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో వచ్చేసి మీ ముందుకైతే. ఈరోజు గాయత్రి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకు ఏందనేది ఒకసారి చూసేద్దాం. ఈరోజు అయితే చూద్దాం ఏం చేస్తుంది ఇంట్లో. హాయ్ గాయత్రి. హాయ్ అందరికి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు అయితే మాకైతే చాలా సంతోషం అనమాట. ఎందుకంటే చెప్తాం ముందుగా ఈ వీడియోని ఎవరైనా చూసినారైతే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మాకైతే ఎందుకంటే సంతోషం అంటే ఒక 5 రోజుల నుంచి అయితే 5 రోజులు కదా బా అయి ఉంటుంది, ఒక 2 వారాలు నుంచి అయితే చాలా ఇబ్బంది పడతాను అనమాట. మాకైతే ఇన్ని రోజులకి ఈ రోజుకైతే మాకు ఒక గిఫ్ట్ అయితే వచ్చింది. ఏం గిఫ్ట్ వచ్చిందో మీకు చూడాలనిపిస్తుంది. కొంచెం జరుపుదని దగ్గరికి మధ్యలో చూడాలి. ఈ గిఫ్ట్ కోసం మేమైతే చాలా 2 వారాల నుంచి ఎదురు చూస్తున్నాం అనమాట. ఈ రోజుకైతే మా ఇంటికైతే వచ్చింది. ఫోన్ చేసి 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 అలసిపోయినాం ఫ్రెండ్స్. ఆయన బయట ఉన్నాడు అనమాట, గిఫ్ట్ తెచ్చే మనిషి. ఇంకా అందువల్ల ఆగిపోయినాం. ఇది ఏం గిఫ్ట్ ఏంది అనేది చూసే ముందు ఒకసారి కొన్ని ఇబ్బందులు మేము చెప్పాలనుకుంటున్నాం అనమాట. చెప్పు గాయత్రి, ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నావు? ఏం చెప్పు. 2 వారాల నుంచి ఇంట్లో చిన్న కష్టాలు కదా మాకైతే, కానీ ఈ రోజుకి కష్టం తీర్పి సంతోషం వచ్చింది అనమాట. సో ఫ్రెండ్స్, ఈ గిఫ్ట్ ఏంది అనేది ఎంత పెద్ద బాక్స్ వచ్చింది కదా. ఈ బాక్స్ చూసి మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా దీని అయితే ఏ భలే వేసారు దాన్ని పట్టకైతే అసలు ఏ పక్క కనిపించదు, మొత్తం కప్పేసిన. సరే రెడీ. అంటే ఇంకా చీలు కూడా చేయలేదా? ఇంకా ఇప్పుడే ఓపెన్ చేస్తాం మేము. ఇంకా నైట్లో అయితే నిద్ర లేకుండా అయిపోతుంది అబ్బా, ఇదే ఆలోచన అయిపోతుంది. ఈరోజు పనికి కూడా పోకుండా వాళ్ళ కోసం అని అయితే పోయి రెడీగా తెచ్చుకున్నాము. వాళ్ళు ఇచ్చారు, మేము తెచ్చుకున్నాము. ఇదైతే ఫ్రీగా అయితే పోదు, కొద్ది రోజులకి దీని ఫలితం అనేది కూడా మాకు కూడా అర్థమవుతుంది అనమాట. ఇంతకి మీరేమనుకున్నారు చెప్పండి? టీవీ అనుకుంటున్నారా లేదంటే ఏం గిఫ్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అందులో ఈ అన్నలకి ఇది కానీ లేకపోతే అసలు తట్టుకోలేబ్బా. అందులో మనకు కూడా ఇల్లు చిన్నది కాబట్టి చూడండి ఫ్రెండ్స్, స్లాబ్ కిందకు ఉంది. ఈ స్లాబ్ కిందకు ఉన్న వలన అసలు తట్టుకోలేకపోతున్నాం. ఇంకా వేడి అట్లే దుమ్ము లేపేస్తుంది అనమాట. ఇంకేం చేయాలనేది ఒక ఆలోచనలో ఉన్నాం. లాస్ట్కి మొత్తానికి దేవుడు కనికరించి ఈ రోజుకి అయితే ఓపెన్ అయితే చేయబోతున్నాం. ఎలా ఉంటుంది ఏదైనా చూసేద్దాం. రెడీ, ఓపెన్ చేసేద్దాం. కత్తి తెచ్చుకోవాలా ఓపెన్ చేసేదానికి? అవునా, కేక్ కటింగ్కి ఎంత పెద్ద కత్తి తీసుకోవాలా? అవును. ఇప్పుడు దీనికి పార్సిల్ ఓపెన్ చేద్దాం. సరే ఫస్ట్ రెడీ 1 2 ఎత్తుదా తీసేసిదా 1 2 3. ఇదనమాట మన గిఫ్ట్. ఇప్పుడు దీంట్లో ఒక మ్యాజిక్ ఉందన్నమాట. మ్యాజిక్ కాదు, ఒక ట్విస్ట్ ఉందన్నమాట. ఇప్పుడు నువ్వు చెప్పాలా? ఇప్పుడు దీంట్లో ఈ కలర్ ఉంటుందా, ఈ కలర్ ఉంటుందా, ఈ కలర్ ఉంటుందా, రెడ్ పచ్చ ఎల్లో, ఏది ఉంటుందంటే ఏ కలర్ ఉంటుంది చెప్పాలి. అయ్యో కరెంట్ కూడా ఆగిపోయింది. కరెంట్ పోయింది. ఏముంటుంది అనుకుంటున్నా అంటే నేను నాకు కూడా అర్థం. నీకు గెస్ట్ చెప్పు, ఏ కలర్ ఉంటుంది అనుకుంటున్నా? నేనా పైన కూడా లేవు కలర్లు. 3 కలర్లే ఉన్నాయి. పచ్చ కలర్ ఉంటుంది అనుకుంటా గాయత్రి. నీకు పచ్చ కలరా? గ్రీన్ కలర్ ఉంటుంది అనుకుంటా. గ్రీన్ కలర్ ఉంటుంది అనుకున్నా. చూసేసినామో అనేసి చూస్తున్నాను. మొత్తానికి కింగ్ పవర్ అంట బా 400. సరే నాకు కూడా గ్రీన్ కలర్ అబ్బా, వద్దులే మళ్ళీ మారిపోతా. అవును, అంత ఖచ్చితంగా చెప్పిన నువ్వు కూడా చూడలేదు, అది చీలే చేయలేదు. అదే ఏమో చూద్దాం. గ్రీన్ కలర్ మనం తెచ్చుకున్న ఫ్యాన్లలోకి వచ్చి ఇదే కొంచెం అంటే మనకు ఫస్ట్ తెచ్చుకున్న ఫ్యాన్ పసుపు కలర్ వచ్చింది. పసుపు కలర్ అంతకుముందు తెచ్చిందే రెడ్ కలర్ అనమాట. లేదా పసుపు కలర్ ఫస్ట్ నుంచి మనకి. ఇప్పుడు ఏ కలర్ వస్తుందో చూద్దాం. నీకు పచ్చ, నాకు రెడ్. సో ఫ్రెండ్స్, ఇప్పటికీ పోయిన ఫ్యాన్లు అయితే 2 అయితే ఉన్నాయన్నమాట. ఈ 2 ఫ్యాన్లు పోయాయి అనేసి కొంచెం ఇబ్బంది పడి ఇదైతే తీసుకున్నాము. ఇదైతే నెట్ క్యాష్ మీద అయితే తీసుకోలేదండి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఈ గిఫ్ట్తో మేము ముందుకు వచ్చేసింది గాయత్రి రాజు వీడియో అయితే అనమాట. ఎట్లా అనిపోతుంది ఏంటండి కలర్ ఇప్పుడు చూడాలి కదా. కరెంట్ అయితే పోయింది, వస్తుందా తెలీదు. సీల్ చేసేద్దాం. ఒక్క నిమిషం గాయత్రి.
సో ఇంకా తీస్తే కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ గాయత్రి. చిన్న అంతలో బాగూడదు, ఎందుకంటే లోపల తగలుతాయి మన వైలు గీరు కట్టే. పైన ఉంది. వావ్, గ్రీనే వచ్చింది గాయత్రి. నువ్వు నీ కూడా చెప్తా, ఇప్పుడు చెప్తా చూడు. నువ్వు గ్రీన్ అట్టు చెప్పినంటే టిక్ మార్క్ చూసి చెప్పాను నువ్వు. ఆడ ఎక్కడ టిక్ మార్క్? ఇద్దరు గ్రీన్ కట్ టిక్ మార్క్ ఇచ్చినారు. కరెక్ట్ గాయత్రి, దాన్ని చూసి చెప్పిన కూడా. ఇది వారింటిది. వారింటికి వచ్చా వాళ్ళు రాసిలేదనా? రాసిలే, పక్కన పెట్ట. దీన్ని భద్రంగా ఎత్తి పెట్టుకుని ఒకటి రాపించుకున్నా. అది పని చేయదు ఇంకా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు బర్త్డే సెలబ్రేషన్ అనమాట. ఇప్పుడు ఇంక దీనిలోంచి బయట తీయాలి. ఏంది ఇది పక్క ఉందా? స్టాండ్ అనమాట. పట్టుకోబద్దు పడలే, ఎంత హైట్ వస్తుంది తెలియదు కానీ దీనికి ముందు కింద స్క్రూలు. అది బాక్స్, సైడ్ బాక్స్. ఇది కింద స్టాండ్. చిన్న బరువులే కదా ఇది బరువు ఉంది, అది కాదు. పైకి వేస్తా అట్లే లేదు. ఇది మెయిన్ అన్నమాట, మోటార్. ఇది అసలు ఇది లేకపోతే తిరగదు. హలో హలో కెమెరా మ్యాన్, కెమెరా తీసినట్టుగా ఉంది ఇది. ఇదే పక్కన పెట్టుకో. హలో హలో బ్రన్నా. హలో హలో కాదు, కెమెరా ఇది. హలో 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 హలో. ఓకే తీసే. ఇంకా దీంట్లో లోపల ఇంకా అట్టబెట్టి దీని పక్కన ఇంకేముంది దీంట్లో? అబ్బా, ఈ రెక్కలు ఉన్నాయి. రెక్కలు చాలా పెద్దగా ఉన్నాయి. ఏదిలో గట్టుకుంటే అక్కడ వచ్చింది. దాంట్లో రాలేదు, అది నవీనదంట. అది నేను పక్కన పెట్టిన. అంటే కొత్తది కదా, తీపితో స్టార్ట్ చేద్దాం అనేసి ఆడిపోయినా. నవీన రెడీ తీసి ఉంది. ఇప్పుడు ఇదిగా ఫస్ట్ నీ కాడ బిగుద్దాం అనుకున్నా. అయ్యేదా స్వాండ్రా టెస్ట్ దాన్ని తీయలే. ఇక్కడ దీన్ని చెప్తా సార్, సరిపోద్ది. అక్కడ వరకు హోల్ చేయి. అది కాదు తీ. ఇక్కడ పెట్టద్దా? నీకు తెలివి ఎక్సలెంట్ అవుతుంది. ఇట్లా పైకి ఎత్తి ఇట్లా చింపాలి దాన్ని. అప్పుడు అది గీక్కుంటుందా లోపల. ఇప్పుడు దానికి ఏదే హ్యాండ్ లేదు, ఇది తీయాలి. స్క్రూలు తీయాలి. స్కూల్ వరకు హోల్డ్ చేసి సరిపోను. గాయత్రిని మొత్తానికి ఎలక్ట్రానిక్ చేస్తానండి ఈరోజు. తీసావా? కష్టపడి తెచ్చుకున్న దానికి ఎట్లా కడతారు వెళ్ళా. సో ఫ్రెండ్స్, ఇంకెండాకాలం కదా ఫ్యాన్ అవసరం. ఫ్యాన్ పోయింది. సో ఫ్రెండ్స్, ఇదైతే ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజ్ విషయం ఏంటంటే, ఇది నెట్ క్యాష్ మేము తెచ్చుకోవాలి. మేము మామూలుగా నెల కట్టుకోవడానికి అనమాట తెచ్చామన్నమాట. మొన్న షార్ట్ వీడియో పెట్టాం కదా, వాళ్ళ కాడ తెచ్చుకున్నదని. పేపర్ లాగేవాక స్క్రూలు రావు. పేపర్ కాదు, అంత లేసుగా వచ్చేస్తాయి కానీ. అట్లా ఒక దగ్గర పెట్టుకుంటా. పవర్ తీయకూడదు ఇట్లకి. పెయిన్ సెట్ కరెక్ట్ పడుతుంది దాని ఫిట్టింగ్ అంతే. మేడే ముందు ఒక నెట్ వేస్తే అట్లా చిన్నది. ఓకే, అసలు బయట చేసింది. బురుసు పెట్టినట్లు హైట్ రాదు ఇంక అంతేది. హైట్ హైట్ చిన్నది. ఇంక పెడదాం.
మనకు ఆడుండే ఫ్యాన్లు ఎంత హైట్ వస్తాయి అంత ఆడికే ఉంది అంతే. ఫిట్టింగ్ బాగుంది దానికి, ఈ ఫిట్టింగ్ బాగుంది. ఈ ఇరిగిపోతుంది ఎక్కువ ఇప్పుడు వచ్చిన ఫ్యాన్లకి కదా. ఇది లేదు, బాగుంది ఫిట్టింగ్ ఇది కదా. ఓకే, రెక్కలేసా గైత్రి. అబ్బా దాన్ని కట్ చేయలేక ఆ ట్యాగ్ ది ఒకసారి వస్తుందేమా. ట్యాగ్ వేసినారా? సో ఫ్రెండ్స్, మొత్తానికి కరెంట్ కోసం వెయిట్ చేసామన్నమాట. కరెంట్ అది వచ్చేసింది. ఇంకా మొత్తానికి అయితే మన అనుకుంది మొత్తం రెడీ అయిపోయింది, సెటప్ చేసేసాం. దాన్ని తీసే గాయత్రి ఇంకా. సో ఫ్రెండ్స్, హ్యాపీ జర్నీ. ఇంకా ఇంకెన్ని అదైతే ఎన్ని సంవత్సరాలు వచ్చింది గాయత్రి మనకి? ఇప్పటికి 6 సంవత్సరాలు అయిపోయింది. ఇది ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఏందో మనకు తెలియదు. ఎక్కువ రోజులు రావాలని కోరుకోండి అబ్బా, ఎందుకంటే దీనికి నెల నెల కట్టుకోవాలి మేము. మొత్తం డబ్బులు అయితే ఎక్కువ పడినాయి. ఆన్లైన్ అయితే చాలా తక్కువ అనమాట. ఇదైతే ఎక్కువ పడింది కాబట్టి త్వరగా తీరిపోవాలని కోరుకోండి. ఇంకోటి ఎలా వస్తుంది గాలి చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి. ఎత్తుకరా గైత్రి, బరువు ఎక్కువ ఉందా? లేదు, తేలిగినంది. ఈ పక్క పెడతా, ఇట్టే పెట్టే దగ్గరగా. కరెంట్ కోసం వెయిట్ చేసి ఇంకా ఏట్లోకి వెళ్ళిపోతుంది. గొడ్లు దీనిలో పెట్టు, అది త్రూ కనెక్షన్ డైరెక్ట్గా వస్తుంది. కింద బట్టల కింద పడతా ఫ్రీగా. సరే పై పెట్టు, ఎక్కువ అదా బాగా. ఏ స్విచ్ అయ్యి ఉన్న ఫ్రెండ్స్ ఉండు. ఇక్కడ చూడ స్విచ్ చేయట్లే గాయత్రి. రెడీలే, రెడీ వేసేసింది గాయత్రి. ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉంటుంది చూసేదాన్ని దీన్ని. ఫస్ట్ది మనం కొత్త ఫ్యాన్ వచ్చినప్పుడు 3లో పెట్టినాకో చూడా అట్రా చల్లగా ఉంది. చూద్దాం, చల్లగానే వస్తుంది గాలి. స్పీడ్ తక్కువ అన్నారు, బాగానే వస్తుంది. అట్ట తిరిగేస్తున్నారు. అది పైకి లేదు కదా మధ్యలో మధ్యలో ఇప్పుడు పెట్టుకో. ఫ్యాన్ ఆపేసి ఇటు పెట్టు కదా, ఫ్యాన్ ఆపేసి. అర్థం కదా, ఇట్లా పెట్టు అన్న. ఎటు పెట్టుదా ఉండగా అయితే నీకు అర్థం కదా. అట్లా పెడతాం. ఇప్పుడు చూద్దాం. ఒకటిలో పెడతా. ఈ గాలి కోసం 2 వారాలు అయిపోయింది, గాలి లేక. బాగా చల్లగా వస్తుందా? చల్లగానే వస్తుంది. ఇప్పుడు 2లో పెడతా. ఒకటిలోనే ఎంత స్పీడ్ వస్తుంది. అందులో ఊగుతుంటుందిదా, స్పీడ్ గాలి ఎక్కువ వస్తుంది. సూపర్ అంటే సూపర్ వస్తుంది. ఇంకోటి పెట్టా, ఓల్డ్ పెట్టా. ఏ గదిలో పెట్టుకున్నాను నేను. ఎక్కువ మరీ అంత ఎక్కువ రావట్లేదు అయితే, మన దాంట్లో రావట్లే. అది ఎక్కువ హై స్పీడ్ ఆస్పోవడానికి. సో ఫ్రెండ్స్, ఇది మరి ఎక్కువ లేకుండా ఒకటిలో పెట్టా. ఫస్ట్లో ఇచ్చినప్పుడు ఎక్కువ స్పీడ్ పెట్టకూడదు. తిరుగుతుందా? ఇప్పుడు అట్ట ఇటు తిరుగుతుంది అనమాట. ఫస్ట్లో పెట్టినప్పుడు ఎట్ట పోవాలి చెప్పి స్పీడ్. అయ్యా ఒకటిలో పెడితే అక్కడ స్పీడ్ ఎక్కువ రావాలి. రాట్లా, ఎక్కువ స్పీడ్ రాట్లా. ఎలా బా ఎలా ఉంటా? తగ్గుతుంది. ఇప్పుడు ఏముంటే తగ్గిపోతుందా? తగ్గుతుందా? ఏం చూడు బా, నాకు బైక్ ఉందా? ఏం కాదులే. 2లో పెట్టా. ఈ స్పీడ్ ఒకటిలో రావాలి. అదే కదా అంటుందా. ఫస్ట్ ఏ ఫ్యాన్ అయినా స్పీడ్గా వస్తుందా? ఇదే ఎట్లా వస్తుంది? ఈ స్పీడ్ ఒకటి రావాలి, ఒకటి తక్కువ వస్తుంది. పూర్తిగా అదే బట్టలు తక్కువ వస్తుంది. ఇప్పుడు ఒకటయ్యా. ఒకటా? ఓకేనా? సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇదండి వీడియో. ఈరోజు వ్లాగ్ ఇదే అనమాట. ఈ వ్లాగ్ ఎలా అనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. మొత్తానికైతే కొత్త ఫ్యాను
ఇంకా నిద్ర కూడా నైట్ పడుతుంది అనమాట. నిద్రలాగా 2 రోజులు దోమలు చిన్న దోమలు కదా ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్త చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు కావాలంటే. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్. థ్యాంక్ యూ సో మచ్.